ఎక్కడ లేని దరిద్రాలు మొత్తం మన ఇండియాలోనే వినాల్సి వస్తుంది. నేనైతే లాస్ట్కి నువ్వు హిందువా అని అడిగి చంపే కాడ కూడా వచ్చినాం మనం. దీని కారణం ఎవరు? మనమే, వేరే వాళ్ళు కాదు, మనమే. ఎందుకంటారా? కరప్షన్. మాట్లాడితే కరప్షన్, సెల్ఫ్నెస్. నేను ఒక్కడనే బతకాలి, నా చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోయినా నాకు పర్లేదు, నేను మాత్రమే బతకాలి అనుకునే కాడికి వచ్చినాం మనం. ఇప్పుడు 27 మందిని చంపాడాడు, మూటా ఉంది, చంపారు, అడిగి అడిగి మరీ చంపారు. క్లియర్ కట్ చెప్తున్నా, అక్కడ ప్రతి ఒక్క మాటలో తెలుస్తుంది మనకి. అడిగి మరీ చంపడం, పాయింట్లు తీసి చూసి మరీ చంపారు. అంటే వచ్చినోడు ఎవడు? క్లియర్ కట్ గా చెప్తున్నాడు. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే క్లియర్ కట్ చెప్తుండు, వెళ్ళి మోదీని చెప్పమని. అర్థమవుతుందా? అంటే ఏం చేయలేరు, ఏం పీకలేరు, మేము ఇట్లనే చెప్తాం, ఇట్లనే చంపుతాం. అరే మన కాశ్మీర్లో వచ్చి చంపి రేపు మన ఢిల్లీ కూడా రావచ్చు, మన హైదరాబాద్కి రావచ్చు, మీ ఇంటికి కూడా రావచ్చు. దానికి కారణం ఎవరు? నువ్వు నేను కాదా? పైసలకు అమ్ముపోవడం కాదా అది? అరే ఆడదాకేందుకు, రేపు నీకు 10 లక్షలు ఇస్తాం, మీ అమ్మని చంపేయమంటే చంపేస్తావు నువ్వు, అంతేగా. ఛే, ఈ ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి వస్తుందని నా మీద నాకే ఆయాసం వేస్తాను తెలుసా. పక్కనూరు నుంచి రాడు, మనలో నుంచే వస్తాడు. వాళ్ళు మన పాకిస్తాన్ నుంచి వచ్చిర్రా మనని చంపడానికి? ఏం మా గేట్లు లేవా? మేము లేమా ఆడ? మేము కాపులు కాస్తున్నాంగా. ఎక్కడి నుంచి వచ్చినాడు? ఫస్ట్ అయితే ఎవరినైతే ఈ దీన్ని సపోర్ట్ చేస్తుర్రో ఆ నా కొడుకుల్ని అడ్డంగా నరికేయాలి. మన ఇండియాలో ఉంటూ మన ఇండియా ఫుడ్ తింటూ దొంగ నా కొడుకులు మనల్ని చంపుకుంటారు ఏంటో నాకు అర్థం కాదు. చెత్త నా కొడుకులు ఎక్కడ తయారయ్యారా మీరు అసలు? ఇప్పుడు ఆ కాశ్మీర్ పరిస్థితి ఏంటి తెలుసా? టూరిస్ట్ వెళ్ళకపోతే తినడానికి తిండిలు ఉండదు వాళ్ళకి, ఆ పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఎలా చేయాలనిపించిందో మీకు అర్థం కాదు. వేరే వాడు రాడు కదా, మీ వాడే కదా వచ్చింది, నువ్వు సపోర్ట్ చేసిన వాడే కదా వచ్చింది ఆడికి, నువ్వు రమ్మంటేనే కదా వాడు వచ్చింది. ప్లాన్ పగ్గడ్బందీ ప్లాన్ అది. పేల్గాం నుంచి హాస్పిటల్ దగ్గర 50 కిలోమీటర్ దూరంలో ఉంది హాస్పిటల్. ఇక్కడ మనం ప్లాన్ చేస్తే, ఇక్కడ మనం చంపితే మనకు అడిగేవాడు ఉండడు, మనకు దిక్కు లేదు, అంత దూరంలో ఉంది అని చెప్పేసి పగడబంది ప్లాన్తో చేసిన కుట్ర అది. పరాయి దేశం నుంచి వచ్చి మన ఇండియాలో తిరిగి చూసి చెయ్యడు, మనలో ఉండి మనమే సపోర్ట్ చేస్తాం వాళ్ళని. సిగ్గులేని బతుకులు మనకి తెలుసా? ఘోరం కోపం వస్తుంది నాకైతే. వీడియో చేద్దాం అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా. ఎందుకులే ఇంత దారుణంగా ఒడిగడతారు, ఎందుకులే అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా. కానీ నా వల్ల కావట్లేదు.